కలర్స్లో ఉన్నాయి. అంటే ఇలా చేయాలి, ఇలా తీసేయాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా గులాబీ పాలీ హౌస్ దగ్గరకు అయితే తీసుకువచ్చాను. మీకు మా ఏరియాలో నెమళ్ళు ఎక్కువగా ఉంటాయని మీకు చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, పాలీ హౌస్ పైన కూడా నెమళ్ళు తిరుగుతూ ఉంది. మన చేతిలో కెమెరా ఉంటే చాలు, ఇంకా అలా వీడియోని క్యాప్చర్ చేయొచ్చు. అదృష్టానికి అయితే ఈరోజు కనిపించింది. ఇప్పుడైతే పాలీ హౌస్లోకి వెళ్ళి గులాబీ సాగు మేము ఎలా చేస్తున్నామో చూపిస్తానండి. గులాబీ సాగు చూసే ముందు నా ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేశారనుకోండి, ఇంకొంతమంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే పాలీ హౌస్ లోనికి వచ్చేసాము. గులాబీలు అయితే బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మా అన్నయ్య పాలీ హౌస్ లో కొన్ని పువ్వుల్ని హార్వెస్ట్ చేస్తున్నారు. మనం కూడా హార్వెస్ట్ చేద్దాంలే. కొంతసేపు గులాబీ తోట కోసం మాట్లాడుకుందాం. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పూల సాగు ఏదైనా ఉంది అంటే అది గులాబీ పూల సాగేనండి. చూసే ఉంటారు, బయట గులాబీల్ని గ్రో చేస్తుంటారు కదా. ఆ గులాబీల కన్నా మనము పాలీ హౌస్లో గ్రో చేసే గులాబీల నుండి వచ్చే పూలకైతే మంచి నాణ్యత ఉంటుంది, పొడవాటి కాడలు ఉంటాయి. అంతేకాకుండా కట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ కట్ ఫ్లవర్స్కి అయితే మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుందండి. పాలీ హౌస్లో చాలా వెరైటీస్ రోజెస్ని మనం గ్రో చేయొచ్చు. వాటిలో మంచి దిగుబడి ఇచ్చే రోజెస్ ఏవైనా ఉన్నాయంటే గ్లాడియేటర్ ఒకటి, ఇంకా టీ రోజెస్, తాజ్ మహల్ ఒకటి, ఫస్ట్ రెడ్ రోజ్ ఒకటి, ఇవన్నీను మంచిగా దిగుబడి వస్తాయి. అంతేకాకుండా లూజ్ ఫ్లవర్స్ కూడా గ్రో చేయొచ్చు. వాటిలో నాటు గులాబీ, బటన్ రోజ్ అయితే ఇవన్నీ పూజలకు, మాలలు కట్టడానికి, మరి రోజ్ వాటర్ తీస్తూ ఉంటారు కదా, దానికోసమే. ఇంకా రోజ్ ఆయిల్ కూడా ఈ ఫ్లవర్స్ నుండే తీస్తారు. మేమైతే ఈ గులాబీ పువ్వుల్ని న్యాచురల్గా వెంటిలేటెడ్ పాలీ హౌస్లోనే గ్రో చేస్తున్నాము. ఈ పాలీ హౌస్లోనే ఎందుకు గ్రో చేస్తున్నామంటే మన దగ్గర వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పాలీ హౌస్లో గ్రో చేస్తేనే ఉష్ణోగ్రత అండ్ తేమ రెండు అంటే సరి సమానంగా ఈ మొక్కలకి అందుతాయి. మంచిగా పువ్వులు రావడానికి కూడా సహాయపడతాయి. మనం పాలీ హౌస్ని నిర్మించే ముందే అన్నీ చూసుకొని నిర్మించుకోవాలి. ఎప్పుడైనా సరే తూర్పు పడమర దిశలో మనం పాలీ హౌస్ని నిర్మించుకున్నట్లయితే గాలి, వెలుతురు సమానంగా మొక్కలకి అందుతాయి. మేమైతే మా మొక్కల్ని ఎలా నాటామంటే బెడ్స్లా చేసేసి దానిపైన మొక్కల్ని నాటాము. జిగ్జాగ్ పద్ధతిలో మొక్కల్ని నాటేసామన్నమాట. మొక్కకి మధ్య దూరం కూడా 15 to 20 సెంటీమీటర్ మేము ఉంచేసే నాటాము. కానీ మొక్కలైతే చాలా గుబురుగా పెరిగాయి. చూసారు కదా, కనిపించట్లేదు అసలు. పాలీ హౌస్కి అయితే మేము డ్రిప్ ఇరిగేషనే పెట్టేశాము. గులాబీ మొక్కలు నాటేసిన ఒక 3 to 4 months తర్వాత నుంచే మనకి పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయి. పువ్వులు వచ్చేస్తున్నాయని సంబరపడిపోతుంటాం కదా, అలా సంబరపడిపోతే సరిపోదండి. ఎందుకు అలా అంటున్నానంటే మొక్క నాటిన 40 నుంచి 50 రోజుల తర్వాత బలహీనమైన కొమ్మలన్నీ పక్కకు వంచాలి. ఎందుకు వంచాలి అంటే ఆకులు ఎక్కువైపోతే ఫోటోసింథసిస్ అనేది సరిగా జరగదు. అప్పుడు ఫోటోసింథసిస్ సరిగా జరగకపోతే మొక్క బలంగా పెరగదండి. మేము బలహీనమైన కొమ్మలన్నీ పక్కకు వంచేస్తే ఫోటోసింథసిస్ అనేది సరిగా జరుగుతుంది. అప్పుడు మంచిగా బలంగా పెరుగుతాయి మొక్కలు, పువ్వులు కూడా మంచిగా ఇలా వస్తాయి. మనం హార్వెస్టింగ్లు కూడా చేసుకోవచ్చు. వీడియోలో అయితే నేను బెండింగ్ ఎలా చేయాలో నా చేతులతో నేనే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వస్తుందండి నెక్స్ట్ వీక్. ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేసేద్దాం పువ్వుల్ని. ప్రతిరోజు మార్కెట్కి అయితే పువ్వుల్ని పంపిస్తూనే ఉంటామండి. అందుకనే మా పెద్దన్నయ్య అయితే ప్రతిరోజు హార్వెస్టింగ్ చేస్తూనే ఉంటారు. హార్వెస్టింగ్ చేస్తూనే ఇంకొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. మనము అన్ని హైబ్రిడ్ ప్లాంట్సే తీసుకొస్తాం కదా, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ నాటిన తర్వాత ఏమవుతుందంటే పక్క నుండి అడవి కొమ్మలు వస్తాయి. అవి కూడా చూసుకోవాలి మనం. ఆ కొమ్మలను అయితే ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉండాలి. ఒక విషయం ఏంటంటే మా పువ్వులు ఎంత హెల్దీగా పెరిగాయో చూసారా. ఎందుకు అలా పెరిగాయంటే పువ్వులు వచ్చిన వెంటనే తర్వాత పక్కన చిన్న చిన్న బడ్స్ కూడా వస్తాయి. ఆ బడ్స్ అన్నీ మేము తొలగించేస్తూ ఉంటాము. అవన్నీ తొలగించేస్తే ఈ మెయిన్ ఫ్లవర్ ఏది ఉందో అది మంచి హెల్దీగా పెరుగుతుంది. మార్కెట్లో మంచి రేట్ రావాలి అంటే ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు, మొగ్గలంటే 2 రేఖలు కొంచెంగా విడిపోయినప్పుడే మనం ఆ మొగ్గని కట్ చేసేసి మార్కెట్కి పంపించాలి.
పువ్వు మొత్తం విచ్చుకున్నాక మనం హార్వెస్ట్ చేసి ఇంకా మార్కెట్కి పంపిస్తే దానికైతే అంత ధర అయితే ఉండదు. మేము ఈ పువ్వులన్నీ హార్వెస్ట్ చేసినాక ఇంటికి తీసుకువెళ్ళి గ్రేడింగ్ కూడా చేయాలండి. 40 cm, 50 cm, 60 cm ఇవన్నీ వేరువేరుగా పెట్టేసి అప్పుడు ప్యాకింగ్ చేస్తాము. ఈరోజైతే నేను ఇన్ని పువ్వులను అయితే హార్వెస్ట్ చేశాను. అందరం కలిసి బోల్డ్ అన్ని పువ్వుల్ని హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక బోల్డ్ అంత పని ఉంటుంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసినవి అయితే కొన్ని పువ్వులే, కానీ మేమంతా కలిసి హార్వెస్ట్ చేసిన పువ్వులు అయితే ఇవన్నీను మేము ప్యాకింగ్ చేసి తర్వాత మార్కెట్ కూడా తీసుకువెళ్తారు. ఈ పువ్వులన్నీ చూస్తున్నారు కదా, మేము ఎలాంటి పువ్వుల్ని హార్వెస్ట్ చేస్తున్నామో. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటా. కానీ లూజ్ పువ్వులు కూడా ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడైతే మా పద్మక్క ఈ పువ్వులన్నీ మూట కట్టేసి మరి ఇంటికి తీసుకువెళ్తుంది. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్ ఉంటుంది ఈ రోజ్ కల్టివేషన్ది. అప్పుడు ఆ వీడియోలో బోల్డ్ అని మాటలైతే మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.